వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో పార్లమెంటు ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీలు జలిపించారు. కాకీలు విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం ముందు సీజేపీ పలు డిమాండ్లను ఇచ్చింది. మరోవైపు ఢిల్లీలో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకోవైపు నిరాహార దీక్షను కొనసాగించనున్నట్టు సోనం వాంగ్చుక్ ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంటు ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెంట్రల్ ఢిల్లీలో నిరసనకారులు పార్లమెంటు చుట్టూ ఉన్న బారికేట్లను దాటడానికి ప్రయత్నించడంతో భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం, అల్లర్ల నిరోధక వాహనాలను రంగంలోకి దించడం వంటి చర్యలు చేపట్టాయి. వర్షాకాల పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున చేపట్టిన ఈ నిరసన ర్యాలీ పోలీసులు, ఆందోళనకారుల మధ్య పదే పదే ఘర్షణలకు దారితీసింది. ఇటీవలి కాలంలో దేశ రాజధానిలో ఇంత భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారి. పార్లమెంటు వైపు ర్యాలీని ప్రారంభించేందుకు నిరసనకారులు పోలీసు బారికేట్లను ఛేదించుకొని జంతర్ మంతర్ను దాటేందుకు ప్రయత్నించడంతో తొలి ఘర్షణ చెలరేగింది. నిరసన తీవ్రతరం కావడంతో ఆందోళనకారులు పార్లమెంటు సమీపంలోని అత్యంత పటిష్టమైన భద్రత గల ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు పలు బారిగేట్లను ఛేదించుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో జరిగిన ఘర్షణలో నిరసనకారులు, పోలీసు సిబ్బంది గాయపడ్డారు. జంతర్ మంతర్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్గాను అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ పార్లమెంటు మార్చుకు సీజేపీ పిలుపునిచ్చింది. సీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలుసుకుని నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో జవాబుదారీని డిమాండ్ చేస్తూ ఒక పిటిషన్ను సమర్పించింది. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వంతో సంప్రదించడానికి కొంత సమయం కావాలని నడ్డా కోరినట్లు సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తెలిపారు. విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆత్మహత్య చేసుకున్న నీట్ ఆశావాసులకు 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రశ్నించే పౌరులకు లాఠీలు, టియర్ గ్యాస్తో సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉందన్నారు కేటీఆర్. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అణచివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన సమాజం కోసం ప్రశ్నించే ప్రతి ఒక్క పౌరుడికి తాను అండగా ఉంటానన్నారు కేటీఆర్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేస్తున్న నిరసనపై ఎన్డీఏ సర్కార్ మొదటిసారి స్పందించింది. సీజేపీ ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఢిల్లీలోని సఫ్దర్గంజ్ దవాఖానాలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. పార్లమెంటులో ఎంపీలను కలవడానికి యువజన నేతలను అనుమతించేంత వరకు లేదా పార్లమెంటు సభ్యులు తనను కలిసేంత వరకు దీక్ష విరమించబోనని వాంగ్చుక్ స్పష్టం చేశారు.